అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ శతాబ్దం మాదే, ఈ శతాబ్దం మాదే. చాలా సంతోషం. ఇవాళ ఎప్పట్లాగే డాక్టర్ కత్తి పద్మారావు గారు, మా గురువు గారు పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఇప్పటి వరకు అద్భుతంగా మాట్లాడినటువంటి గొప్ప ప్రజాకవి, భారతదేశం గర్వించదగిన కవి అన్న గోరటి వెంకన్న గారు. మా గురువు గారు వెంకన్న గారి కంటే ముందే నాకు మైక్ ఇస్తారేమో అని చాలా ఉత్సాహంగా ఉన్నాను, కానీ వెంకన్న గారి తర్వాత నాకు ఇచ్చారు. ఎందుకంటే ఒక మహాసముద్రం పోటెత్తిన తరువాత ఒక పిల్ల కాలువలాగా సూరెట్టుకు జారతాది చితుక్కు చితుక్కు వాన చినుకు అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. అలాగే సమయము లేదు మిత్రమా అన్నట్టుగా కూడా ఉంది పరిస్థితి. అలాగే ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా మరొక ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు, అన్నిటికంటే గద్దరన్న రక్త సంతకం పేరు వెన్నెలమ్మ, తెలంగాణ స్ఫూర్తి సంతకాలు 2 మన దగ్గరికి వచ్చాయి. అలాగే వెన్నెలమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మా ఆందోళన అన్నాడు, అలాగే అబ్రహం లింకన్ అన్నాడు, చాలా మంది ఉన్నారు, సమయం లేదు కాబట్టి. నేను నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని అడిగితే నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను అని చెప్తాం మనం, లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను అని చెప్తాం. కానీ నేను ఎక్కడ చదువుకున్నాను అని నన్ను ఎవరైనా అడిగితే సెంట్రల్ యూనివర్సిటీకి ముందు, ఉస్మానియా యూనివర్సిటీకి ముందు నేను పొన్నూరు లుంబిని వనం అనే విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను అని చెప్పటం నాకు చాలా ఆనందదాయకం. నేను ఈ లుంబిని వనంలో మొక్కలాగా పెరిగి ఇవాళ మీ ముందు నిలబడ్డాను. చాలా అనుభవాలు, చాలా అనుభూతులు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఇది వినిపించదనంచు మదినించద మిత్రులకు గళస్థ గాద్గదికము లోచనాంత బహుదాశ్రుద బాష్ప సదమ్ము స్పందనాస్పద హృదయము చాలక చేసాడు నన్ను అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఈ లుంబిని వనంలో అన్న పద్మారావు గారు ఒక మౌన ఋషిలాగా రాసుకోవడం నేను చూశాను. పక్కనే అన్న రాసిన ప్రతి అక్షరాన్ని దిద్దుతూ ఉన్న మా వదినమ్మ స్వర్ణ కుమారి గారిని నేను చూశాను. అక్కడే 5 ఏళ్ల వయసులో, 7 ఏళ్ల వయసులో, 6 ఏళ్ల వయసులో మాస్టారు చుట్టూ ఉన్న పుస్తకాలు మోస్తూ ఉన్న ఒక చేతన్ని, ఒక లోకాయుతిని, ఒక సృజన్ని నేను చూశాను. అక్కడే ఈ ప్రాంతంలో పేడ కడులు ఎత్తుకుంటున్నటువంటి అన్నగారి అమ్మ కత్తి మాణిక్యమ్మని నేను చూశాను. అలాగే ఒరిగెడ్డి వామి తీస్తూ ఒరిగెడ్డి మూటల్ని తీసుకుంటూ ఉన్నటువంటి కత్తి సుబ్బయ్య గారిని నేను చూశాను. కొన్ని వేల మహా గ్రంథాల్లో లేని జ్ఞానాన్ని ఈ లుంబిని వనంలో వాళ్ళందరి ముఖాల్లో నేను చూశాను. ఇవాళ మళ్ళీ ఇక్కడ మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 2 పుస్తకాలని మనం ఆవిష్కరించుకున్నాం, 3 పుస్తకాలు. మా గురువు గారు ఈ కాలానికి ఏ రకమైన స్ఫూర్తి కావాలనో, ఈ కాలానికి ఏ రకమైన ప్రాణ చైతన్యం కావాలనో ఆ ప్రాణ చైతన్యాన్ని అందించే బృహత్ గ్రంథాలను ప్రతి పుట్టినరోజు నాడు ఆవిష్కరించుకోవడం ఒక గొప్ప సంప్రదాయం, ఒక చరిత్రగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ఈ 2 పుస్తకాలు, ఇవాళ రాజ్యాంగం, మన దేశం మన రాజ్యాంగం, ఇది ఒక ఈనాటి భారతం లాంటి పుస్తకం. ఇవాళ మనకి బైబిల్ వద్దు, భగవద్గీత వద్దు, ఇవాళ ఖురాన్ వద్దు, వాటిని నమ్మేవాళ్ళు నమ్మండి, నాకు అభ్యంతరం లేదు. ఇవాళ ఈ జాతికి కావాల్సింది రాజ్యాంగము. రాజ్యాంగమే మన గురువు. ఎవరైతే రాజ్యాంగాన్ని ఆచరిస్తారో, రాజ్యాంగ స్ఫూర్తిని వేల పుటలతో రాస్తారో వాళ్ళే మన హీరో. ఆ యూనిక్ హీరో
మా గురుగారు కత్తి పద్మారావు గారు. ఇవాళ భారత మాతకు ఏం కావాలనో ఇదిగో ఈ పుస్తకంలో ఉంది. ఇవాళ ఫ్యాసిజం అనే ఉక్కు కౌగిలిలో భారతదేశం విలవిలలాడుతూ ఉంది. ఆ ఫ్యాసిజంతో యుద్ధం చేయటం కోసం ఒక తాత్విక ఆయుధం మనందరికీ కావాలి. ఆ తాత్విక ఆయుధం పేరు డాక్టర్ కత్తి పద్మారావు గారు. అలాంటి ఇదొక భారతం. నేటి భారతం ఇది మన దేశం, మన రాజ్యాంగం. ఇవి రెండే నినాదాలు జై భీమ్ లాగా. ఈ నినాదాలను మోసుకెళితే అది మెరుగైన భారతదేశం అవుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనందరం చదవాల్సిన అవసరం ఉంది. పాఠ్య గ్రంథం లాగా కొని చదవాల్సిన అవసరం ఉంది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది, ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడెడతది అన్నాడు ఒక కవి. అలాంటి కూడు ఈ పుస్తకం. గురుగారు చెప్పారు 5 కూరలతో తర్వాత భోజనం ఉందని. చాలా మంది మేమందరం కూడా లుంబిని వనానికి మీటింగ్ ఎందుకు వస్తామంటే ఉపన్యాసాల కంటే సభ తర్వాత ఉండేటువంటి రుచికరమైన మధురమైన భోజనం కోసం. అందరూ కొట్టి చంపుతారు భారతదేశంలో, కానీ ఈ లుంబిని వనంలో పెట్టి చంపుతారు మా గురుగారు. ఆ రకమైనటువంటి అద్భుతమైన ఇప్పుడు ముందు సభలో తాత్విక భోజనం, సభానంతరం భోజనం ఉంది, మీరందరూ చూడాలి. అలాగే మరొక పుస్తకం ఇవాళ సావిత్రిబాయి ఫూలే. ఇది నేటి రామాయణం లాంటి పుస్తకం. రామాయణం స్ఫూర్తి కంటే ఇవాళ ఈ జాతికి కావాల్సినటువంటి పుస్తకం సావిత్రిబాయి ఫూలే, చదువుల తల్లి. ఒక విషయం గుర్తొస్తుంది. మా గురుగారు క్లాస్ రూమ్ లో మేము వెళ్ళగానే సంస్కృత కళాశాలలో చదువుల తల్లి ఎవరు అంటే సరస్వతీదేవి అని చెప్పారు. అది ఒక విశ్వాసం, మీరు నమ్మండి, దాన్ని మేము కాదనలేం. యా కుందేందు తుషార హారధవళ యా శుభ్ర వస్త్రాన్విత అని మాకు శ్లోకాలు నేర్పితే చదువుల తల్లి సరస్వతీదేవి. అవునా సార్ అని సరస్వతీదేవికి మొక్కేవాళ్ళం. కానీ మా గురువు గారు వచ్చి చదువుల తల్లి సరస్వతీదేవి అనేది విశ్వాసము, కానీ నిజం తెలుసుకోండి, ఆ చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే అని చెప్పారు. మా అమ్మ అడిగింది, మీరు చెప్పే సరస్వతీదేవికి చాక్ పీస్ పొడి అంటిందా, తరగతి గదిలో ఉందా? అది విశ్వాసం, మీరు నమ్మండి. ఇవాళ సావిత్రిబాయి ఫూలే 700 పుటలతో ఉన్నటువంటి ఒక సావిత్రిబాయి ఫూలే తత్వ విజ్ఞాన శాస్త్రం లాంటి ఒక విజ్ఞాన సర్వస్వం లాంటి పుస్తకం 700 పేజీలు. నాకే ఆశ్చర్యం వేసింది. సావిత్రిబాయి ఫూలే గురించి ఎవరైనా చెప్పమంటే 2 పేజీలు 4 పేజీలు అయితే 100 పేజీలు. మా సంగిశెట్టి శ్రీనివాస్ కూడా అద్భుతమైన పుస్తకం రాశాడు. కానీ మిగతా భాషల్లో బహుశా సావిత్రిబాయి ఫూలే మీద 700 పుటల పుస్తకం లేదేమో. అది ఈ లుంబిని వనం మా గురువు గారు పద్మారావు గారికి ఆ రికార్డు చెల్లింది. కాబట్టి ఇవాళ ఈ చదువుల తల్లి కావాలి మనకి. ఈ చదువుల తల్లి స్ఫూర్తితో మనం ముందడుగు వేయాలనే గొప్ప స్ఫూర్తిని ఈ కాలానికి ఇవ్వటం కోసం గురుగారు 700 పేజీల పుస్తకం రాస్తారు. హైదరాబాద్ లో మా మిత్రులు, మా గురువులు అందరూ అడుగుతారు, మీ గురువు గారు వారంలో 4 వ్యాసాలు, వారంలో 3 కవితలు, వారంలో 3 డిజిటల్ క్లాసులు, బ్లాక్ స్క్రీన్ అనే పేరుతో ఆన్లైన్ లో అంబేద్కర్ తత్వశాస్త్రాన్ని, బౌద్ధాన్ని డిజిటల్ క్లాస్ బ్లాక్ స్క్రీన్ పేరుతో చెబుతూ ఉంటారు. వారానికి 4 వ్యాసాలు మీ గురువు గారు ఎలా రాస్తున్నారు? ఏ పత్రికలో చూసినా మీ గురువు గారు వ్యాసమేనా? ఆదివారం వస్తే మీ గురువు గారు కవితేనా అని అడుగుతూ ఉంటారు, ఆశ్చర్యపడుతూ ఉంటారు. మీ గురువు గారికి ఎన్ని వేల చేతులు ఉన్నాయా అని అడుగుతారు. కానీ మా గురువు గారికి వేల చేతులు లేవు, ఒకే చెయ్యి ఉంది, అది భీమహస్తం. అది భీమహస్తం. కాబట్టి అలాంటి గొప్ప పుస్తకాలు 93వ పుస్తకం ఇది. 93వ పుస్తకం. చాలా మంది కవిత్వం మాత్రమే రాస్తారు. కవితా సంపుట్లు 50 ఎన్నో 20 వేస్తారు.
కొంతమంది కథలు రాస్తారు, కొంతమంది చరిత్ర రాస్తారు, కొంతమంది తత్వశాస్త్రం రాస్తారు, కొంతమంది ఇంకేదో రాస్తారు. కానీ దాదాపు 10 విభాగాల్లో గురుగారు కవిత్వం రాశారు. చరిత్ర మనందరికీ తెలుసు, ప్రత్యామ్నాయ చరిత్ర, దళితుల చరిత్ర 8 భాగాలుగా వచ్చింది దళితుల మూలాలు. తత్వశాస్త్రం రాశారు. అలాగే ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవాళ విజయానికి 7 మెట్లు అనే పుస్తకం కూడా రాశారు. ఇవాళ ఈ కాలానికి ఏం కావాలనో మూర్తిమత్వ వికాసం కావాలి. అది బెర్ట్రాండ్ రస్సెల్ గాని, అది బుద్ధుడు గాని, అది సోక్రటీస్ గాని, అది అరిస్టాటిల్ గాని, అది ఖలీల్ జిబ్రాన్ కానీ, ఇలాంటి విశ్వ విజ్ఞాన మూర్తుల భావజాలాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసి ఈ బిడ్డలకి వ్యక్తిత్వ వికాసం కావాలి. 7 ఏళ్లకి అమ్మాయి మీద యాసిడ్ ఎందుకు పోస్తున్నాడు, ఎందుకు 10 ఏళ్ల పిల్లాడు కామోన్మాదిగా, ప్రేమోన్మాదిగా, హింసోన్మాదిగా మారుతున్నాడు అంటే ఈ బిడ్డలకు కావాల్సింది మూర్తిమత్వ వికాసం. ఆ మూర్తిమత్వ వికాసాన్ని కూడా ఈ బిడ్డలకు నేను ఇవ్వాలి అనే ఉద్దేశంతో మూర్తిమత్వ వికాసం కోడలోంచి కూడా అద్భుతమైన పుస్తకాలు తీసుకువస్తూ ఉన్నారు మా గురుగారు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనటం